వెల్కమ్ టు ఆర్5 టీవీ న్యూస్. కడపలోని శ్రీ చైతన్య కళాశాల కోటిరెడ్డి సర్కిల్ లో నేడు మెగా పేరెంట్స్ ఈవెంట్ ఘనంగా నిర్వహించారు. కార్యక్రమంలో విద్యార్థులు, తల్లిదండ్రులు, ప్రముఖ అతిథులు విశేషంగా పాల్గొన్నారు. ఈ సమావేశంలో మాట్లాడిన ముఖ్య అతిథులు విద్యార్థులు, తల్లిదండ్రులు త్యాగాన్ని గుర్తుంచుకొని తాము బాగుపడడానికి కష్టపడాలని, విజ్ఞానం ద్వారా తమ భవిష్యత్తును నిర్మించుకోవాలని పిలుపునిచ్చారు. తల్లిదండ్రులు ఎంత కష్టపడతారో విద్యార్థులు అంతే కష్టపడాలి. మీ చేతుల్లోనే మీ భవిష్యత్తు ఉంది అని వారు తెలిపారు. అలాగే కార్పొరేట్ కాలేజీల్లో డబ్బు పెట్టి చదివించలేని పేద విద్యార్థులకు ప్రభుత్వం ఫీజు రియంబర్స్మెంట్ ద్వారా గొప్ప ప్రోత్సాహం అందిస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమానికి హాజరైన ముఖ్య అతిథులు RIO బండి వెంకట సుబ్బయ్య, డాక్టర్ గౌరీ, కార్డియాలజిస్ట్ బి సుబ్బారాయుడు, అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ నీటిపారుదల శాఖ AV శివభాస్కర్, డివిజన్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ విద్యుత్ శాఖ M లక్ష్మణ్, శానిటర్ ఇన్స్పెక్టర్ DNB నాగరాజు మరియు ప్రిన్సిపల్ V శివప్రసాద్లు పాల్గొన్నారు. And I want to make it short because మనం కొంచెం చెప్తేనే బాగా గ్రాస్ప్ చేసుకుంటాం. ఫస్ట్ ఆఫ్ ఆల్, if at all there are any two principles in my life that I have ever benefited from, then that are one is ఎన్ని పనులు ఉన్నా కూడా అవన్నీ కూడా పక్కన పెట్టి మీ పిల్లలకు సంబంధించినటువంటి పురోభివృద్ధి పైన ఒక చక్కటి అవగాహనను ఇక్కడ కల్పించుకునేటందుకే ఈ సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ మధ్యకాలంలో మనం చూస్తున్నాం, చిన్నప్పటి నుంచి కూడా పిల్లల యొక్క ప్రోగ్రెస్ రిపోర్టును పరిశీలనగా చూసి చదివి గురించి చర్చించుకోవడానికి ఇక్కడ సమావేశం ఏర్పరచుకోవడం జరిగినది. ఇది చాలా గర్వకారణము, మంచి సంప్రదాయము. ఎందుకంటే ఒక విద్యార్థి యొక్క భవిష్యత్తును చర్చించడానికి విద్యార్థి తల్లిదండ్రులు అలాగే ఉపాధ్యాయులు చర్చా వేదిక ఇది. ఈ యొక్క కార్యక్రమానికి మమ్మల్ని ఆహ్వానించినందుకు చాలా ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈ యొక్క తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు పిల్లల భవిష్యత్తు ఎలా ఉండాలి, వాళ్ళు ఎలాంటి సమస్యలు ఎదుర్కొంటున్నారు, వాటి పరిష్కారం ఏమిటి అనేది ఏర్పాటు ఈ యొక్క చర్చా వేదికల్లో చర్చించుకొని వాళ్ళు మంచి భవిష్యత్తును సాధించగలగాలని కోరుకుంటూ, అలాగే ఈ యొక్క సందర్భంగా ఒక విషయం చెప్పాలి. మాకు ఇద్దరు పిల్లలు ఇదే కాలేజీలో చదివారు. పెద్ద అమ్మాయి 98.3% బైపీసీతో గ్రూప్లో పాస్ అయింది. అలాగే మెడిసిన్ ఫస్ట్ ఇయర్ చదువుతున్నది. చిన్న అమ్మాయి కూడా 98.7%తో పాస్ అయింది. రీసెంట్గా మేలో జరిగిన నీట్లో మంచి ర్యాంక్ సాధించింది. త్వరలో మంచి కాలేజీ జాయిన్ కాబోతున్నది. దానికి ప్రిన్సిపల్ గారికి అట్లాగే ఈ కాలేజీ ఉపాధ్యాయులకు కృతజ్ఞతలు.